హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7వ తరగతి విరామ చిహ్నాలు అనేటువంటిది గద్య భాగంలో చూస్తూ ఉన్నాము. విరామము అంటే కాస్త ఆగడం అనమాట. సో మనం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ విషయం వచ్చేసి సులభంగా మనకు అర్థం అవ్వడానికి కావచ్చు, లేదా ఇతరులకి అర్థమయ్యే దానికోసంగా వాక్యాల మధ్య కానీ లేదా చివర కానీ మనం వచ్చేసి కొద్దిసేపు ఆపుతూ ఉంటాము. ఆ విధంగానే ఆపటాన్ని ఏమంటామంటే విరామము అని అంటాము. విరామము అంటే విశ్రాంతి లేక ఆగడము అని అర్థము. సరే, వివిధ రకాలైనటువంటి విరామాలను సూచించే చిహ్నాలనే విరామ చిహ్నాలు అంటారు. అంటే చిహ్నాలు ఉంటాయన్నమాట, వాటికి వచ్చేసి గుర్తులు ఉంటాయి. చిహ్నము అంటే ఏంటి? గుర్తు అని అర్థము. విషయం సులభంగా అర్థం చేసుకోవడానికి మనం రకరకాల విరామ చిహ్నాలను రాసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం అనమాట అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రస్తుతం మనం విరామ చిహ్నాల గురించి మనం తెలుసుకుందాం. సరే, ఫుల్ స్టాప్ గురించి తెలుసుకుందాము. దీన్ని ఏమంటారంటే పూర్ణ విరామము అంటారు. ఫుల్ స్టాప్ను వచ్చేసి పూర్ణ విరామము అంటారు. వాక్యం ముగింపు సూచించడానికి మనం ఉపయోగించేటువంటి ఒక చిన్న గుర్తు అనమాట, ఒక చిన్న డాట్ మాదిరిగా పెడతామన్నమాట. ఈ గుర్తును పూర్ణ విరామము అని అంటారు. దీన్నే ఫుల్ స్టాప్ అని అంటాము. ఫుల్ స్టాప్ అనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే అనమాట. ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతాము? ఒక వాక్యము పూర్తయిన వెంటనే ఫుల్ స్టాప్ అనేటువంటి పెడతాము. తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడము అనేటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి అర్థమైన వెంటనే దానికి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది. షాజహాన్ భార్య పేరు ముంతాజ్ బేగం. ఇక్కడ వచ్చేసి ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాం. ఇక్కడ వచ్చేసి క్రింది పేరాను చదివి తగిన చోట్ల పూర్ణ విరామాన్ని ఉంచండి. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఒక పూర్తి వివరం చూడండి. ఇక్కడ తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించాడు అన్న దగ్గర ఒక ఫుల్ స్టాప్ రావాలి. ఇది ఆగ్రా సమీపంలో యమునా నది తీరాన్ని నిర్మించబడింది, దానికి ఒక ఫుల్ స్టాప్ రావాలి. తాజ్మహల్ చుట్టూ అందమైన పూల తోటలు ఉన్నాయి, అక్కడ ఒక ఫుల్ స్టాప్. దీని నిర్మాణానికి 21 సంవత్సరాలు పట్టింది, ఫుల్ స్టాప్. 20,000 మంది కార్మికులు రాత్రింబవళ్ళు శ్రమించి దీన్ని రూపొందించారు, ఫుల్ స్టాప్. ఇది స్వచ్ఛమైన పాలరాతితో నిర్మించబడింది, ఫుల్ స్టాప్. పౌర్ణమి నాటి రాత్రి దీని అందం చూసేందుకు 2 కళ్ళు చాలవు, ఫుల్ స్టాప్. ప్రపంచ 7 వింతల్లో తాజ్మహల్ ఒకటి, ఫుల్ స్టాప్ అనమాట. ఈ విధంగా మనము దీన్ని నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. సరే, అర్ధ విరామము లేదా అల్ప విరామము అంటే ఏంటంటే కామా అని ఇంగ్లీష్లో అంటాము. సరే, ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి చాలా కొద్దిసేపు మాత్రమే నిలపాల్సిన చోట ఉపయోగించేటువంటి దాన్ని కామా అని అంటాము. ఈ గుర్తును అర్ధ విరామము లేదా అల్ప విరామము అంటాము. కాస్త బ్రేక్ తీసుకోవడం అనమాట. దీన్ని ఇంగ్లీష్లో కామా అని అంటాము. ఈ గుర్తును సామాన్యంగా వాక్యంలోని ఒకే వరుసలో ఉన్న పదాలను ఉపవాక్యాలను విడదీయడానికి మనకు ఉపయోగిస్తారు. ఉపవాక్యాలు అంటే 2-3 దేశాల గురించి కావచ్చు, లేదా దేని గురించి అయినా చెప్పేటప్పుడు మనం వచ్చేసి నిలిపి మనము చెప్తాము అనమాట. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇంగ్లాండు ఫ్రాన్సు ఇటలీ ఒకే కూటమిగా ఏర్పడ్డాయి. భూముల్ని డబ్బును బంధువుల్ని మిత్రుల్నే కాకుండా రాజు పేరు ప్రఖ్యాతలను కూడా కోల్పోయాడు. ఇక్కడ ఉష బడికి వెళ్ళి తరగతిలో కూర్చొని పుస్తకం తెరిచి శ్రద్ధగా చదువుతుంది. ఈ విధంగా వచ్చేసి కామా అనేటువంటిది పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ తగిన చోట్ల అల్ప విరామ గుర్తుని గుర్తించండి అనేటువంటిది మనము నోట్స్ రాసినప్పుడు చూద్దాం. సో కథ కంచికి మనం ఇంటికి అన్నప్పుడు, కథ కంచికి అన్నప్పుడు కామా రావాలి. సరుగు చెట్లు ఇసుక భూముల్లో నదీ తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. ఇసుక భూముల్లో నదీ తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. సరుగు చెట్ల దగ్గర రాదు. నెక్స్ట్, మా ఊళ్ళో మిద్దెలు మేడలు పెంకుటిళ్ళు పూరిళ్ళు కూడా ఉన్నాయి. చదివేది రామాయణము కట్టేది దేవాలయము. తర్వాత సెమికోలన్ అనేటువంటిది ఎప్పుడు పెడతాము అంటే విషయ అవగాహన కోసము అల్ప విరామం కంటే ఎక్కువసేపు నిలపాల్సిన చోట ఉపయోగించేటప్పుడు ఈ గుర్తుని సెమికోలన్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఇది తెలుగులో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అతను సాహసవంతుడు, విశాల హృదయుడు, మనమందరము అతడిని గౌరవించాలి అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క సెమికోలన్ అనేటువంటిది ఎక్కువగా తెలుగులో కనిపించడము చాలా అరుదనమాట. గాంధీజీ అహింసా ప్రియుడు, జాతిపిత అన్న దగ్గర వచ్చేసి సెమికోలన్ వచ్చింది, మనందరికీ ఆదర్శవంతుడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సెమికోలన్ అనేటువంటి ఎక్కడ పెడతాము? రవీంద్రుడు మహాకవి, మానవతావాది అన్న దగ్గర పెట్టి, తర్వాత భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటిన విశ్వకవి, నీతి నిజాయితీలు క్రమశిక్షణ అనేటువంటి దగ్గర పెట్టి, ప్రతి వ్యక్తికి ఆభరణాలు నీతి నిజాయితీలు క్రమశిక్షణ ప్రతి వ్యక్తికి ఆభరణాలు అనే దగ్గర పెట్టాలి. జీవితంలో ఉన్నత శిఖరాలు అందించడానికి తోడ్పడతాయి అనేటువంటిది పెట్టాలి.
ఈ కోలన్ అనేటువంటి ఎక్కడ పెడతామంటే విషయావగాహన కోసము సెమికోలన్ కంటే ఎక్కువసేపు నిలపాల్సిన చోట ఉపయోగించేటువంటిది ఈ గుర్తును కోలన్ అనేటువంటిది పెడతామన్నమాట. అంటే ఒక విషయాన్ని గురించి మనకు ఉపయోగించి చెప్పడం అనమాట. ఈ తెలుగులో సామాన్య ఆంగ్ల సంప్రదాయం ప్రకారము ఈ గుర్తును తర్వాత డాష్ను ఉంచి ఇలా చెబుతామన్నమాట. ఇక్కడ చూడండి, ప్రశ్నార్థకము ఇతరులను ప్రశ్నించేటప్పుడు వాక్యాంతములో పుల్ స్టాప్ బదులుగా ఏం పెడతాము, క్వశ్చన్ మార్క్ అనేటువంటిది పెడతాము, ప్రశ్నార్థకం అనేటువంటిది పెడతాము. ఆశ్చర్యార్థకం ఎప్పుడు పెడతాము, పదాల చివర, వాక్యాల చివర విషయ అవగాహన కోసము అంటే అర్థమయ్యే దానికోసంగా ఉపయోగించేటువంటి ఈ గుర్తునే ఆశ్చర్యార్థకము అంటాము. సామాన్యంగా ఈ గుర్తు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే సంతాపము, ఆశిస్సు, శాపము, సంబోధన, వ్యధ, ఆశ్చర్యము వంటి అర్థాలు గల పదాలకు వాక్యాల చివర మాత్రమే వస్తుంది. ఈ ఉద్ధరణ చిహ్నాలు వచ్చేసి పైన వచ్చేసి ఇన్వెంటెడ్ కామాస్ వచ్చేసి ఎప్పుడు పెడతామంటే ఇతరులు చెప్పినటువంటి మాటలను ఉదాహరించి వాక్యాలను సూచించడానికి ఉపయోగించే విధంగా, అంటే వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అనేటువంటిది మనము రాసేటప్పుడు ఇక్కడ వచ్చేసి సెమికోలన్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. సరే, ఇన్వెంటెడ్ కామాస్ వచ్చేసి పెట్టడం జరుగుతుంది, ఉద్ధరణ చిహ్నాలు పెట్టడం జరుగుతుంది. సో విలోమి తాల్ప విరామము అని అంటాము దీన్ని. అంటే పంక్తి పైన ఉద్ధృతాంశానికి పూర్వపరాల్లో విలోమితాలైన 1 లేదా 2 అల్ప విరామాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ భారతదేశ ధాన్యాగారంగా పేరు తెచ్చుకుంది. స్వాతంత్రము నా జన్మ హక్కు అని తిలక్ గర్జించారు. అంటే ఏదైనా విషయం చెప్పబోతున్నప్పుడు దానికి ఒక ఇన్వర్టెడ్ కామాస్ వచ్చేసి పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా కుండలీకరణం లాంటి విరామ చిహ్నాన్ని కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాము. అయితే తెలుగులో ప్రధానమైనటువంటి విరామ చిహ్నాలు ఉండేటువంటిది 2. ఒకటి వచ్చేసి బిందువు లేదా చుక్క అంటే పూర్ణ విరామము, కామ లేదా అల్ప విరామము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. మనము ప్రశ్నలను కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము, ఆశ్చర్య గుర్తును కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము.